ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. కుమ్రం భీం జిల్లా సిర్పూర్ యూలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11.4 డిగ్రీలు నమోదు కాగా తిరియాణిలో 13.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్ జిల్లా సాత్నాలలో 12.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అటు సోనాల పిప్పల్దరిలో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరుగుతున్న చలి తీవ్రతతో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి వణికిస్తోంది. చలితో పాటు జిల్లాను దట్టమైన పొగమంచు కమ్మేసింది. 44వ జాతీయ రహదారిపై పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దారి కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు వాహనదారులు. నెమ్మదిగా ప్రయాణాలు చేయాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్లో పులి సంచారం గుర్తించారు అటవీ అధికారులు. అడవిలో ఏర్పాటు చేసిన ట్రాకింగ్ కెమెరాల ద్వారా కవ్వాల్లో పులి సంచరిస్తున్నట్టు గుర్తించారు. ఇందన్పల్లి అటవీ ప్రాంతంలో పులి తిరుగుతుందని చెప్పారు అధికారులు. అది మహారాష్ట్రలోని తిప్పేశ్వరం అభయారణ్యం నుంచి కవ్వాల్ జోన్కు వచ్చిందన్నారు. పులి రాకతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. పులి కవ్వాల్ టైగర్ జోన్లో ఆవాసం ఏర్పాటు చేసుకుంటుందని చెబుతున్నారు. పులి సంచారంతో సమీప గ్రామస్తులను అలర్ట్ చేశారు అధికారులు. గ్రామాల్లో దండోరా వేయించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇందన్పల్లి గ్రామ శివారులో గత 2-3 రోజులుగా పెద్ద పులి కదలికల్ని మేము గమనించాము. అక్కడ కెమెరా ట్రాప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సమీపంలో ఉన్నటువంటి ఒక మామిడి తోటలో ఒక ఆవును చంపడం జరిగింది. దానికి సంబంధించి వెంటనే మేము నష్టపరిహారం చెల్లించడానికి గాను పై అధికారులకు నివేదికలు పంపడం జరిగింది. 2-3 రోజుల్లో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించబడుతుంది. పులి సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ సమీపంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఇతరులకు చెప్పే విషయం ఏంటంటే అడవుల్లోకి ప్రవేశించకూడదు. అడవుల్లోకి ఎప్పుడంటే అప్పుడు లోపలికి వెళ్ళడము, మామూలుగా వెళ్ళిపోయి అక్కడ కొంతమంది తెలిసి తెలియక ఆడ కూర్చొని తినడము ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. లేకపోతే బహిర్భూమికి పోవడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటివి ఏవి చేయకూడదు అనేది నేను అందరికీ మా అధికారుల నుంచి అలాగే మా క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి సమావేశాలు ఏర్పాటు చేసి అలాగే దండోరా వేయించి ఇవన్నీ కూడా తెలియజెప్పడం జరుగుతున్నది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పాలమూరు పల్లెల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. జిల్లాలో పలు గ్రామ పంచాయతీలలో జనం ఏకగ్రీవానికి మొగ్గు చూపుతున్నారు. గ్రామాభివృద్ధి కోసం జోరుగా చర్చలు జరుగుతున్నాయి. గ్రామస్తుల సమిష్టి నిర్ణయంతో కొన్ని చోట్ల సర్పంచ్ పదవికి వేలం వేస్తున్నారు. వచ్చిన నిధులతో ఊరిని బాగు చేసుకోవాలని జనం తాపత్రయపడుతున్నారు. పాలమూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడతలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఎన్నికల కోలాహలం నెలకొంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామం రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ, వడపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి స్వగ్రామం ఘనపురం మండలం సల్కెలాపూర్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్వగ్రామం తరూర్ మండలం బూరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరికి వారు నువ్వా నేనా అన్నట్లుగా సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికార కాంగ్రెస్ కు ధీటుగా బీఆర్ఎస్, బీజేపీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సత్తా చాటేందుకు గ్రామ పంచాయతీ ఎన్నికలను వేదికగా భావిస్తున్నాయి. అయితే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో జనం ఆలోచన తీరు కూడా మారుతోంది. గ్రామాభివృద్ధి కోసం జోరుగా చర్చలు జరుగుతున్నాయి. గ్రామ సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారం, గ్రామాభివృద్ధి కోసం పార్టీలను, జెండాలను పక్కన పెడుతున్నారు. పల్లె జనం ఏకగ్రీవం వైపు మొగ్గు చూపుతూ సమిష్టిగా నిర్ణయం తీసుకుంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పదవిని ఎస్సీ రిజర్వ్ చేశారు. దీంతో పదవిని ఎవరు అధిష్ఠిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గ్రామ పెద్దలంతా కలిసి ఎన్నిక ఏకగ్రీవం చేశారు. అయితే సర్పంచ్ పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో సర్పంచుల ఏకగ్రీవం జోరందుకుంది. వేలం హోరు కొనసాగుతోంది. గద్వాల, ధరూర్, కేటిదొడ్డి, గట్టు మండలాల్లో పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులను వేలం ద్వారా ఏకగ్రీవంగా ఎంచుకునే ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. గ్రామాల సమస్యల పరిష్కారమే అంతిమ ధ్యేయంగా ప్రజలు జెండాలను పక్కన పెట్టి నిర్ణయం తీసుకుంటున్నారు. గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో మొత్తం 2904 మంది ఓటర్లు, 10 వార్డులున్నాయి. సర్పంచ్ స్థానం జనరల్ కు రిజర్వ్ కాగా గ్రామంలో ఏకగ్రీవం కోసం 60 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. నల్లదేవునిపల్లిలో మొత్తం 1592 మంది ఓటర్లు, 10 వార్డులున్నాయి. బీసీ మహిళా రిజర్వ్ సర్పంచ్ స్థానం కొరకు 40 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇడుగోనిపల్లి గ్రామంలో మొత్తం 920 ఓటర్లు, 8 వార్డులుండగా ఈ గ్రామంలో సర్పంచ్ పదవి బీసీ మహిళా రిజర్వ్ కాగా ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. గట్టు మండలం గొర్లఖాందొడ్డి గ్రామంలో మొత్తం 3313 మంది ఓటర్లు, 12 వార్డులుండగా బీసీ మహిళా రిజర్వ్ అయిన సర్పంచ్ స్థానాన్ని 57 లక్షలకు వేలం పాడి కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముత్యోనిపల్లి గ్రామంలో మొత్తం 586 మంది ఓటర్లు, 8 వార్డులు ఉన్న ఈ గ్రామంలో సర్పంచ్ 14,90,000కు ఏకగ్రీవం చేసినట్లు సమాచారం. అరగిద్ద గ్రామంలో మొత్తం 3883 మంది ఓటర్లు, 13 వార్డులు ఉన్న బీసీ జనరల్ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కోసం గ్రామస్తులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అంతంపల్లిలోని మొత్తం 1134 మంది ఓటర్లు, 8 వార్డులు ఉన్న బీసీ మహిళా రిజర్వ్ సర్పంచ్ స్థానం కోసం కూడా వేలం జరిపి 24 లక్షలు ప్రకటించినా గతంలో చేసిన అభివృద్ధి పనులు బిల్లులు ఇంకా రాలేదంటూ మాజీ ప్రజాప్రతినిధి అభ్యంతరం తెలపడంతో వేలం అర్ధాంతరంగా నిలిచిపోయింది. తుమ్మలపల్లి గ్రామం మొత్తం 1037 ఓటర్లు, 8 వార్డులు ఉన్న బీసీ మహిళా రిజర్వ్ సర్పంచ్ స్థానం కోసం గ్రామస్తులు ఏకగ్రీవం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలా చాలా వరకు గ్రామాల్లో సర్పంచులను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 77 మండలాల్లో 1678 గ్రామ పంచాయతీలు, 15,067 వార్డులకు 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా రెండో విడత, మూడో విడత కూడా కొన్ని గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవం కోసం చర్చలు జరుగుతున్నాయి. దీంతో పల్లెల్లో పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. ఆ గ్రామంలో 4 దశాబ్దాలుగా పంచాయతీ ఎన్నికలు లేవు. పాలన చేసే సర్పంచ్ లేరు. దీంతో అభివృద్ధి కుంటుపడింది. 4 దశాబ్దాలుగా ఆ గ్రామంలో ఎన్నికలు జరగకపోవడానికి కారణాలేంటి? అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా రుయ్యడి గ్రామంపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో రుయ్యాడి గ్రామం ఉంది. ఇది షెడ్యూల్ ప్రాంతం. నిబంధనలతో సర్పంచ్ పదవి ఎస్టీలకు రిజర్వ్ చేస్తున్నారు. 4 దశాబ్దాలుగా సర్పంచ్ పదవిని ఎస్టీలకే కేటాయిస్తూ వస్తున్నారు. కానీ ఈ గ్రామంలో ఎస్టీ ఓటర్లు లేరు. సర్పంచ్ పదవికి పోటీ చేసేవాళ్లు కూడా లేరు. దీంతో ఎన్నికలు జరగటం లేదు. ఇప్పటికీ 4 దశాబ్దాలుగా 8 సార్లు సర్పంచ్ పదవికి ఎన్నికలు జరగలేదంటున్నారు గ్రామస్తులు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఈసారైనా ఎన్నికలు జరుగుతాయని గ్రామస్తులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ మళ్లీ సర్పంచ్ పదవిని ఎస్టీలకే రిజర్వ్ చేశారు. గ్రామంలో 10 వార్డులున్నాయి. వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి తప్ప సర్పంచ్ ఎన్నికలు జరగటం లేదు. సర్పంచ్ లేక దశాబ్దాలుగా గ్రామ ప్రగతి నిలిచిపోయింది. చిన్న చిన్న పనులు కూడా జరగటం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. షెడ్యూల్ ఏరియాలో గ్రామం ఉండటం తమకు శాపంగా మారిందంటున్నారు గ్రామస్తులు. మాకు రిజర్వేషన్ అనేది ఎస్టీ కల్పించడం జరిగింది స్థానిక ఎలక్షన్లలో. అయితే మా ఊర్లో గత 5 పర్యాయాలు ఎస్టీ రావడం జరిగింది. అయితే మా ఊర్లో అసలు ఎస్టీ అనే పర్సనే లేడు. మిగతా జనాభా కూడా పెద్ద మొత్తంలో ఉన్నారు. అక్కడ 60% వరకు బీసీలు, ఒక 30 to 40% వరకు ఎస్సీలు ఉన్నారు. అలాగే జనరల్ పబ్లిక్ కూడా ఒక 5 to 10% ఉంటారు. అయితే జనాభా ప్రాతిపదికన కల్పించకుండా ఒక్క పర్సన్ కూడా లేని మా విలేజ్కి 10 వార్డులలో 5 వార్డులు ఎస్టీలు, 1 సర్పంచ్ అనేది ఎస్టీ ఇవ్వడం జరిగింది. మిగతా 5 వార్డులు మాత్రమే జనరల్ ఇవ్వడం జరిగింది. ఇది మా ఊరికి చేస్తున్న అన్యాయం. కావున ఈ మీడియా ముఖంగా మాకు ఎస్టీ రిజర్వ్ చేసి జనరల్ కల్పించాలని కోరుతున్నాం.
సర్పంచ్ ఎన్నికలు జరగకపోవడానికి ప్రధాన కారణం షెడ్యూల్ ప్రాంతం కావడమే. దీంతో షెడ్యూల్ రిజర్వ్ ను ఎత్తివేయాలని ప్రజలు కోరుతున్నారు. కానీ ఈ పని కేంద్రం పరిధిలో ఉంది. దీంతో ఏ చట్టం చేయాలన్నా పార్లమెంటులో చర్చలు జరిగి నిర్ణయాలు తీసుకోవాలి. స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుని చట్టం తీసుకురావాలని కోరుతున్నారు గ్రామస్తులు. మా విలేజ్ అంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి ట్రైబల్ గా ప్రకటన ఉన్నది. కాకపోతే ఒక్క ట్రైబల్ కుటుంబం కూడా లేదు మా దగ్గర. అయితే మిగతా అన్ని కులాల వారికి రిజర్వేషన్ ప్రకారము వాళ్ళకు కూడా స్థానం కల్పిస్తే సర్పంచ్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంతకుముందు మనం ఎన్ని సంవత్సరాలు వేసినా, నేను అంటే నాకు బుద్ధి తెలిసిన ఓటు వేసినా కానీ నేను సర్పంచ్కు ఓటు వేయలేదు. ఓన్లీ 5 వార్డు మెంబర్లకే ఎలక్షన్ జరుగుతుంది. కాకపోతే మా దగ్గర జనాభాని ప్రాతిపాదికన సర్పంచ్ ఎలక్షన్ జరిగేటట్టు చూడాలని కోరుచున్నాను. రాష్ట్రమంతటా పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే రుయ్యాడిలో మాత్రం ఎలాంటి సందడి కనిపించటం లేదు. ఎన్నికలే కాదు, గ్రామం అభివృద్ధికి కూడా దూరం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. దేశంలో 22 ఏళ్ల క్రితం ఓ మారుమూల గ్రామం పేరు జాతీయ స్థాయిలో మారుమ్రోగిందే. ప్రజాస్వామ్యానికి జీవం పోసే విధంగా సర్పంచ్ పదవిలో తన 2 ఏళ్ల పాలనపై రెఫరెండం పెట్టుకున్న నేత వార్తల్లో నిలిచారు. వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఊరి అభివృద్ధికే ఖర్చు చేసి తెలంగాణ మట్టి మనిషిగా పేరు తెచ్చుకున్నారు వేనేపల్లి పాండురంగారావు. మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ స్పెషల్ స్టోరీ. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలంటే గ్రామాల్లో తగాదాలు, డబ్బు, మద్యం పంచుతూ రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ 22 సంవత్సరాల క్రితం దీనికే పూర్తి వ్యతిరేకంగా నాయకత్వం వహించారు పాండురంగారావు. 3 సార్లు పోటీ చేయమని ఒత్తిడి చేసినా పదవిని పట్టించుకోని వ్యక్తి ఎట్టకేలకు ప్రజలే చేతులు పట్టి 2001లో సర్పంచ్ నామినేషన్ వేయించారు. కాంగ్రెస్, సిపిఎం మద్దతుగా పాండురంగారావు అప్పటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై గెలుపొందారు. పాండురంగారావు ఎన్నికల ప్రచారానికి కేవలం 200 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంటింటికి ఒక కరపత్రం ఇస్తూ నేను పదవికి కాదు సేవకి వస్తున్నాను అంటూ ప్రచారం చేశారు. 2001లో ఎన్నికలప్పుడు వాస్తవానికి ఎవరైతే నా ప్రత్యర్థిగా ఉన్నాడో పుల్లారెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన భారీ మెజార్టీతో గెలిచేవాడు కూడా. ఆయన వచ్చి స్వయంగా నన్ను అడిగిండు, మీరేమైనా పోటీ చేస్తారని. ప్రతిసారి అడిగినట్టు చేయననే చెప్పిన. మా ఊరి వాళ్ళందరూ వచ్చి నన్ను బలవంతంగా పోటీ చేయమన్నారు. అంటే అంత మానసికమైన ఘర్షణ ఉన్న సమయంలో నేను వాళ్ళను కాదని లేకపోయినా వాళ్ళే నామినేషన్ వేసిండ్రు. నేను నిజానికి నామినేషన్ వేసేదాకా కూడా నేను నామినేషన్ వేస్తున్నానేది తెలియదు. ఏదో ఒక 4-5 వచ్చారు, అట్లా నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. సంతకం మాత్రం ఒక అన్యమనస్కంగానే చేసిన. గ్రామాల్లో అప్పట్లో 3800 ఓటర్లలో 3600 మంది పోలింగ్ కాగా 2800 ఓట్లు పాండురంగారావుకి వచ్చాయి. అభ్యర్థికి వచ్చినవి కేవలం 400 ఓట్లు మాత్రమే. అయితే పాండురంగారావు గెలిచిన తర్వాత ఊరిలో పూర్తి మద్యం నిషేధం, ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలు, బడిని వదిలేసిన పేద పిల్లలకు సొంత ఖర్చుతో చదువు, గ్రామ అభివృద్ధికి వ్యక్తిగత ఆస్తిని అమ్మి ఖర్చు చేశారు. నేను అట్లా స్ట్రక్చర్ రూపంలో అంటే ఏదో బిల్డింగ్లు కట్టడం ఇట్లాంటివి కాకుండా సామాజికమైన మార్పులు. అప్పట్లో బాల కార్మిక వ్యవస్థ ఉండేది, ఆడపిల్లల చదువులు ఉండేది, బాల్య వివాహాలు ఉండేది. తర్వాత నేను మొట్టమొదటిసారిగా గెలవంగానే చేసిన పని ఏంటంటే ప్రజలకు గుర్తింపు కార్డు ఇచ్చింది. అప్పటికి ఇంకా ఆధార్ కార్డు రాలే. ప్రభుత్వం కూడా అట్లాంటి ఆలోచన చేయలేదు. అది చాలా ఉపయోగపడ్డది. ఇట్లాంటి ఎయిడ్స్ ఉండేది, ఎయిడ్స్ పట్ల అవగాహన, సామాజిక పరమైన విషయాల పట్ల, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, మంచినీటి సౌకర్యం ఉండేది కాదు. అప్పుడు గ్రామంలో బోర్లు వేయటం, మోటార్లు ఏర్పాటు చేయటం, సాగునీటి సమస్య ఉండేది. దానికోసం మట్టి రోడ్డు ఇట్లాంటివి చేయగలిగిన వాటిని చేయగలిగారు. 2 సంవత్సరాల పదవిలో పనులు ప్రారంభించారు. కానీ పదవికి కట్టుబడి కాకుండా పనికి కట్టుబడి ఉన్నానని నిరూపించడానికి 2003లో దేశ చరిత్రలో మొదటిసారి తన పాలనపై రెఫరెండం పెట్టుకున్నారు. బ్యాలెట్లపై నన్ను పదవిలో కొనసాగించాలా వద్దా అని అడిగాడు. 1710 మంది ఉండాలని, 70 మంది వద్దంటూ ఓటింగ్ లో పాల్గొన్నారు. అందరి ముందు ఫలితాలు ప్రకటించి పదవి గొప్పది కాదు, ప్రజల తీర్పే పెద్దదని మళ్లీ రుజువు చేశారు పాండురంగారావు. 2003లో 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల సందర్భంలో మిగతా 3 ఏళ్లకు నేను ఉండాలన్నా వద్దా, ఉండాలి, మిగతా కాలానికి సర్పంచ్గా నేను ఉండాలి అనేది ఒకటి, వద్దు అనేది ఒకటి ఆప్షన్ పెట్టి ఒక 70 మంది నాకు వ్యతిరేకంగా వేసారు. మిగతా 1710 అనుకూలంగా వచ్చినాయి. ఆ రెఫరెండం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది. 2005లో జాతీయ స్థాయి ఉత్తమ సర్పంచ్ అవార్డు కూడా అందుకున్నారు పాండురంగారావు.
పదవీ కాలం ముగిసిన తర్వాత మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పదవి కోసం కాకుండా సేవ కోసం వచ్చిన వ్యక్తిగా ప్రస్తుతం తనకు అవకాశం ఉన్న చోట ప్రజలకు సర్వీస్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు పాండురంగారావు. ఇప్పుడు కూడా సమాజం మారాలంటే నాయకులు మారాలి, ప్రజలు మారాలి అని నేటి తరానికి గుర్తు చేస్తున్నారు పాండురంగారావు. పదవి ఆకాంక్షతో, డబ్బు మీద అత్యాశతో రాజకీయాల్లోకి వస్తున్న రోజుల్లో పాండురంగారావు పదవులంటే ప్రజాసేవ మాత్రమే అనే విషయాన్ని రాజకీయ నేతలు గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిఐఎల్ ఇంటర్ కబడ్డీ టోర్నమెంట్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. టోర్నమెంట్ను సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వి సూర్యనారాయణ ప్రారంభించారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. ఈ కోల్ ఇండియా లెవెల్ కబడ్డీ టోర్నమెంటుకు రుద్రంపూర్ జయశంకర్ మైదానం వేదికైంది. పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 8 టీంలు పాల్గొంటున్నట్లు తెలిపారు నిర్వాహకులు. మొదటి ఇనాగరేషన్ మ్యాచ్లో ఆదిత్య సింగరేణి జట్టు 85-16 పాయింట్ల భారీ తేడాతో జార్ఖండ్ జట్టు బీసీసీఎల్పై విజయం సాధించింది. కోల్ ఇండియా లెవెల్ ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్కి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు ఎల్వి సూర్యనారాయణ డైరెక్టర్ ఆపరేషన్ గారు, డైరెక్టర్ పిపి వెంకటేశ్వర గారు, డైరెక్టర్ ఈఎన్ఎం తిరుమలరావు గారు, రాజ్ కుమార్ గారు ఏఐటీసీ, త్యాగరాజ్ గారు ఐఎన్టీసీ, నరసింహారావు గారు సిఎంఓఏ, ఇతర అధికారులు, మా యూనియన్ మిత్రులు, ఇతర యూనియన్ మిత్రులు, ప్రెస్ వారికి, ఇక్కడ ఇచ్చేసిన ప్లేయర్స్ అందరు కూడా నమస్కారం. మీ అందరు కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. సో ముఖ్యంగా ఈ టోర్నమెంట్ కోల్ ఇండియా లెవెల్ టోర్నమెంట్ కొత్తగూడెంకి మాకు చేయడానికి అవకాశం కల్పించిన శ్రీ బలరాం ఐఆర్ఎస్ సిఎన్ఎండి గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా మేము వారికి వెల్కమ్ చెప్తున్నాము. కబడ్డీ ప్లేయర్స్ అందరికి కూడా వారికి అందరు కూడా మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో వ్యర్థాల నిర్వహణ, వేస్టేజీని ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. వేస్ట్ టు వెల్త్ పేరుతో జిల్లా స్థాయి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పనికి రావని పడేసే వస్తువులతో పిల్లలు అందరూ ఆశ్చర్యపోయేలా పరికరాలు తయారు చేశారు. నిరుపయోగ వస్తువులను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడానికి, అందమైన కళాఖండాలుగా మార్చడానికి సదాశివపేటలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వ్యర్థాల నుంచి కూడా ఉపయోగపడే వస్తువులను తయారు చేయవచ్చని అవేర్నెస్ కల్పిస్తున్నారు చిన్నారులు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సదాశివపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో జిల్లా స్థాయి వేస్ట్ టు వెల్త్ ప్రదర్శన నిర్వహించారు. భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం నేతృత్వంలో దేశవ్యాప్తంగా వేస్ట్ టు వెల్త్ మిషన్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన నిర్వహించినట్లు తెలిపారు అధికారులు. వ్యర్థాల నుంచి శక్తిని ఉత్పత్తి చేయడానికి, పదార్థాలను రీసైకిల్ చేయడానికి, విలువైన వనరులను తిరిగి పొందడానికి వినూత్న సాంకేతికతలను గుర్తించి అమలు చేస్తున్నామన్నారు అధికారులు. స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటున్నారు నిర్వాహకులు. ఈ ప్రదర్శనలో పనికిరాని వస్తువులతో వివిధ కళాఖండాలు, చెక్కతో చేసే బ్రిడ్జీలు, వేస్ట్ ప్లాస్టిక్ తో డీజిల్ తయారు చేసే పద్ధతిపై వివరణ లాంటి ప్రాజెక్టులతో పిల్లలు పలువురిని ఆకట్టుకున్నారు. My model name is Da Vinci's Bridge. Da Vinci's Bridge was used in World War II while Hitler was doing the war between the Germans and the French. The Da Vinci accidentally known that if we keep 3 sticks on each other, it can support it by itself without any glue and without any support or a medium. Today my topic is changing the plastic into petrol. So we all know that plastic became a very big problem in the world. It does not melt, it pollutes the air, water, land and everything. It also harms the environment. Instead of throwing the plastic away, we can reuse it by changing the plastic into petrol like useful fuels. So this process is called pyrolysis. ప్రతి అవసరానికి డిస్పోజబుల్ వస్తువుల మీద ఆధారపడుతున్న ప్రస్తుత సమాజానికి రీయూజ్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిర్వాహకులు. ప్రజలు ప్రతి వస్తువును రీయూజ్ చేసేలా ఆలోచించాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాగు పనులు మొదలుపెట్టారు రైతులు. వర్షాకాలం పంటల కొనుగోలు చివరి దశకు చేరడంతో యాసంగికి ఏర్పాట్లు చేస్తున్నారు అన్నదాతలు. ఏడాది అధిక వర్షాలు పడడంతో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. జలాశయాలు నీటితో నిండాయి. యాసంగికి సాగునీటి ఇబ్బందులు ఉండకపోవడంతో
అధిక మొత్తంలో పంటల సాగు చేయనున్నాయి రైతులు. నిజామాబాద్ జిల్లాలో నవంబర్ 3వ వారంలోనే యాసంగి పంటకి ఏర్పాట్లు చేసుకుంటారు రైతులు. అయితే ఈసారి నవంబర్ మొదటి వారం నుంచి యాసంగికి అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఇతర జిల్లాల కంటే సాగునీటి వసతులు ఎక్కువగా ఉండటంతో యాసంగి సాగుపై రైతుల్లో సంతోషం కనపడుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, గుత్పా, అలీసాగర్ ఎత్తుపోతల పథకాల ఆయకట్టు కింద ఉన్న రైతులకి నీటి విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో ఉత్సాహంగా సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో బోరుబావుల మీద ఆధారపడి యాసంగి సాగు జరుగుతోంది. ప్రస్తుతం బోర్లలో నీరు పుష్కలంగా వస్తున్నాయి. దీంతో చాలా చోట్ల వరి నారు మళ్లు కూడా సిద్ధం చేసుకున్నారు రైతులు. ఇప్పుడు ఈ యాసంగి పొలాల్లో కొద్దిగా మాకు వానాకాలం పంటలో కొద్దిగా లాస్ వచ్చింది. పంటలు సరిగా పండగ, ఈ వర్షాలు కూడా ఎక్కువ అవడం వలన కూడా పంటలు సరిగా పండగ దిగుబడి సరిగా రాలేదు. ఇప్పుడు యాసంగి కోసం సకాలంలో మొత్తం పంట పొలాలని నీట్గా చేయించుకున్నాము. ఈ యాసంగి పంటకు కనీసము గవర్నమెంట్ తొందరగా సకాలంలో ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంలో అందజేస్తే చాలా బాగుంటుందని మా రైతుల పక్షాన గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం. సోమేశ్వర్ గ్రామంలో కానీ ఎక్కడ కానీ ఎటు చూసినా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా నారుమల్లు వేస్తూ ఉన్నారు. కొంతమంది వేస్తున్నారు, కొంతమంది వేసిండ్రు. ఇంకా రేపు నీళ్లు కూడా పోయి నిజాం సాగర్ నుంచి మంచిగా వాటర్ అన్ని నీళ్లు బాగా పొలాలకు అందించి దాంతోపాటు విత్తనాలు అయితే ఇస్తున్నారు. ఎరువులన్నీ కొరత లేకుండా చూడాలని ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాధారణ సాగు 2,89,220 ఎకరాలు కాగా గత ఏడాది 3,32,488 ఎకరాల్లో సాగు చేశారు రైతులు. ఏడాది 5,05,625 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం సరిపడా విత్తనాలు, ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాసంగిలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. చెరువులు, బోర్ల కింద ఉన్న రైతులు ఇదివరకే దుక్కులు దున్నుకుంటున్నారు. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, గుత్పప్ ఎత్తిపోతల పథకం కింద ఉన్న రైతులకు నీటి విడుదల మీద స్పష్టత రావాల్సి ఉంది. ఈ యాసంగికి 30,000 ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే మొన్నటి సీజన్లో మొక్కజొన్న కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు ఆలోచనలో పడ్డారు. నేను పొలం దుక్కి దున్నుతున్నా, ఇప్పటిదాకా దుక్కిలు దున్నాను. ఎప్పుడు వ్యవసాయం కూడా వర్షాల పడట్ల మంచి దుక్కిలు వస్తున్నాయి కాబట్టి దుక్కిలు దున్నుకుంటున్నాము. మంచి పంట మంచిగా అవుతుందని చెప్పేసి దుక్కిలు దున్నుకొని మంచిగా వేసుకున్నాం. మాకు అనుకున్నాక ఇప్పుడు పుట్టం పోసి 10 రోజులు 15 రోజులు అవుతున్నది. మనకు వడ్లు వెళ్ళకున్నా కానీ బోనస్ చేసి కొద్దిగా ఏదో మాకు ఆసక్తి చూపించిండు కాబట్టి మాకు ఏదో ఉత్సాహం ఉన్నది. నాట్లు డిసెంబర్ 5 తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. నాకు 11 ఎకరాల వ్యవసాయ భూమి కలదు. ఇప్పుడు దుక్కి దున్నుతున్నాము. మాకు నారుమాడి కూడా పోసి వారం 10 రోజులు అవుతుందండి. ఒకటి రైతులకు ఉత్సాహంగా ఏముందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనకాలంలో అడ్లు తక్కెళ్ళినందుకు ఆ గవర్నమెంట్ ప్రోత్సాహంతో మాకు 500 బోనస్ కూడా పడడం జరిగింది. దానివల్ల రైతులు హ్యాపీగా ఉన్నారు. కనుక మేమందరము ఇప్పుడు మాకు కెనాల్ నీళ్ళు వదలడం చేస్తే మాకు దుక్కులు ఇది నారుమాటలు అవుతున్నాయి కనుక మాకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి నీళ్ళు వదిలితే మేము వరి నాట్లు నాటుకోవడం చేస్తాం. మొన్నటి వర్షాకాలం సీజన్లో పంటల దిగుబడి రావడం, గతంతో పోల్చితే మెరుగ్గా వేగంగా కొనుగోలు జరగడంతో రైతులు యాసంగిపై ఆశతో ఉన్నారు. దీనికి తోడు జిల్లాలో భూగర్భ జలాలు ఉండటం, సన్న రకాలకు బోనస్ డబ్బుల చెల్లింపులు కూడా వేగంగా జరగడంతో నిజామాబాద్ జిల్లా రైతులు ఉత్సాహంగా యాసంగి పనులు మొదలుపెట్టారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించింది. కొనేవాళ్లు తగ్గిపోయారు, కానీ అమ్మేవాళ్లు మాత్రం కొత్త స్ట్రాటజీలతో ముందుకొస్తున్నారు. ఇళ్ల అమ్మకాలు తగ్గిపోవడంతో రియాల్టర్లు ఇప్పుడు లక్కీ లాటరీ మోడల్తో పబ్లిక్ను ఆకట్టుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇది హాట్ టాపిక్గా మారింది. ఇక మరోవైపు రియల్ ఎస్టేట్ లక్కీ లాటరీ హడావిడికి పోలీసులు రెడ్ సిగ్నల్ వేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కి చెందిన కచర్ల రామ్ బ్రహ్మం ఏడాదిన్నర పాటు హౌస్ ఫర్ సేల్ బోర్డు పెట్టినా ఇల్లు అమ్మలేకపోయాడు. చివరికి సెప్టెంబర్లో లక్కీ డిప్ పెట్టాడు. కూపన్ ధర 500 నిర్ణయించాడు. మొత్తం 3,599 టికెట్లు అమ్మడంతో 17,99,500 రూపాయలు చేతికొచ్చాయి. 16 లక్షల విలువన్న ఇల్లు కేవలం 500 రూపాయలకు దక్కే ఛాన్స్ అంటూ పబ్లిక్ ని ఆకట్టుకున్నాడు. ఈ ఆలోచనతో మార్కెట్ రేట్ కంటే ఎక్కువ లాభం సంపాదించడంతో మిగతా వాళ్లు తనని ఫాలో అవుతున్నారు.
నల్గొండ టౌన్లో 147 గజాల ఇంటికి 999 లక్కీ లాటరీ అంటూ నల్గొండ డీఈఓ ఆఫీస్ వెనుకున్న రమేష్ కూడా అలాంటి ప్లాన్ వేశాడు. 147 చదరపు గజాల ఇంటికి కూపన్ ధరను 999 రూపాయలుగా నిర్ణయించి సోషల్ మీడియాలో క్యూఆర్ కోడ్ షేర్ చేస్తూ లాటరీ మాదిరిగానే అడ్వర్టైజ్ చేశాడు. 3000 టికెట్లు అమ్మిన తర్వాత ఫిక్స్డ్ ధరపై డ్రా పెడతానని ప్రకటించాడు. ప్రస్తుతం మార్కెట్లో ఈ లక్కీ డ్రా సిస్టమ్ చక్కర్లు కొడుతోంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని రియల్టర్ దొంతగాని గోపి 200 గజాల ఓపెన్ ప్లాట్ పై లక్కీ డ్రా ప్రకటించాడు. కూపన్ ధర 2500 నిర్ణయించాడు. ప్లాట్ తో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్, ఫ్రిడ్జ్, సోఫా సెట్, డైనింగ్ టేబుల్, సింగిల్ కార్డ్ బెడ్ లాంటి మరిన్ని కన్సెషన్స్ గిఫ్ట్లు కూడా అనౌన్స్ చేశారు. ఈ ట్రెండ్ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది. కానీ ఇదంతా చట్టబద్ధం కాదు అంటున్నారు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. చాలా ఎక్కువ మొత్తంలో మెంబర్స్ లాస్ కావడానికి అవకాశం ఉండే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు, అనాథరైజ్డ్ డిపాజిట్ స్వీకరించడం కావచ్చు, ప్రజలను మభ్యపెట్టేటువంటి అంశాలు ఏదైనా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీవ్రంగా తీసుకుంటుంది. వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలే కాదు, ఈ విధంగా ప్రజల దగ్గర స్వీకరించినటువంటి డిపాజిట్లతోటి వాళ్ళు ఏదైనా ఆస్తులు సంపాదించినా వాటిని కూడా చట్ట ప్రకారం సీజ్ చేసి బాధితులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎవరు కూడా నమ్మొద్దు. ఎవరైనా మోసపోతే మీరు నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇవ్వండి, ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. లక్కీ లాటరీ పేరుతో కూపన్లు అమ్మడం, సోషల్ మీడియాలో యూపీఐ కోడ్లు వైరల్ చేయటం ఇవన్నీ ఆర్థిక మోసాలకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. లాటరీ అనేది జూదానికి సమానం, చట్ట ప్రకారం నేరమంటూ హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికి రియల్టర్లు ఈ కొత్త లక్కీ లాటరీ ట్రెండ్తో లాభాలు సంపాదిస్తుండగా పబ్లిక్ మాత్రం తక్కువ ధరలో ఇండ్లు, ఆస్తులు వస్తున్నాయని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భద్రాచలం రాములోరి ఆలయానికి మహర్దశ రానుంది. చరిత్ర కలిగిన కలియుగ దైవ ప్రదేశాన్ని సరికొత్తగా ఆవిష్కరించేందుకు సర్కారు సిద్ధమైంది. భక్తులకు సౌకర్యాలతో పాటు భద్రాచలం విశిష్టతను మరింత పెంచేందుకు కాంగ్రెస్ సర్కారు సన్నద్ధమైంది. రామదాసు నిర్మించిన కట్టడాన్ని చెక్కు చెదరనివ్వకుండా కొత్త శోభ సంతరించుకునే విధంగా ప్లాన్ను సిద్ధం చేశారు. భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఆర్కిటెక్ట్ భద్రాచలంలో 2 సార్లు పర్యటించి ప్లాన్పై స్పష్టత వచ్చేలా ప్రణాళికను ప్రభుత్వం ముందుంచారు. వైదిక సభ్యులు, అర్చకుల సలహాలు, సూచనలతో ప్లాన్లో మళ్లీ మార్పులు చేసి డిపిఆర్ సిద్ధం చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు సంబంధించి దీనికి మనకి సూర్యనారాయణమూర్తి గారు అని చెప్పి ఆర్కిటెక్టర్ని నియమించడం జరిగింది. వారు గతంలో మన దేవస్థానం అభివృద్ధికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించింది మనకి గత నెల ఆగస్టు 13వ తారీఖు కూడా కలెక్టర్ గారితో కూడా వారు ఏదైతే మాస్టర్ ప్లాన్ తయారు చేశారో దాన్ని ప్రజెంటేషన్ ఇచ్చి వివరించడం జరిగింది. భద్రాద్రి జిల్లా కలెక్టర్, ఆర్కిటెక్ట్, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి భద్రాచలంలో పర్యటించి అనేక చారిత్రక ఘట్టాల గురించి తెలుసుకుని వాటిని సేకరించారు. ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి అభివృద్ధి, మౌలిక వసతులపై ప్రణాళిక రూపొందించారు. రెండోసారి వచ్చిన ఆర్కిటెక్ట్, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, పండితులతో చిత్రకూట మండపంలో సమావేశమయ్యారు. ప్లాన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత వైదిక కమిటీ సభ్యులు పలు సూచనలను పరిగణలోకి తీసుకున్నారు. మూలమూర్తుల గోపురం మినహా ఉపాలయాల విస్తరణ చేపట్టాలని, ఇవన్నీ మరో ప్రాకార మండపంలో ఉండేలా రాతి కట్టడాలతో అన్ని నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. యాగశాలను మళ్లీ నిర్మించాలని, భవిష్యత్ పూజలకు తగినట్లు ఆలయం చుట్టూ వీధులను విస్తరించి స్వామివారి రథం తిరిగే విధంగా చూడాలన్నారు. సూచనలు ఆధారంగా మార్పులు చేపట్టి ఆర్కిటెక్ట్ మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్లాన్ ను ఫైనల్ చేసి ప్రభుత్వానికి తుది రిపోర్టును ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భద్రాచల క్షేత్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది భద్రాచల వాసులుగా మనందరికీ చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. భద్రాచల క్షేత్ర అభివృద్ధిలో భాగంగా ఆలయానికి సమీపంలో దక్షిణం వైపు ఉండేటువంటి ఆ ప్రాంతాన్నంతటినీ కూడా ఆ ఆలయానికి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మాడవీధులు అనేటువంటి ఒక
కాన్సెప్ట్ తోటి ఈ ప్రాంతానంతటినీ మనకు శాసనం చేసుకున్నారు. రామాలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ 350 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, మండపాలు, క్యూ హాల్స్, ప్రసాద విభాగం, అడ్మినిస్ట్రేషన్ భవనాల నిర్మాణం అవసరమని ప్రతిపాదించారు. రెండో భాగంలో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను పేర్కొంటూ విస్తా కాంప్లెక్స్, అడ్మిన్ బ్లాక్, ఘాట్లు, రహదారుల నిర్మాణ ప్రణాళిక రూపొందించారు. మూడో భాగంలో దేవస్థానం స్వాధీనం చేసుకున్న కాపా రామలక్ష్మమ్మ ఖాళీ స్థలంలో రామాయణ మ్యూజియం, తూము నరసింహదాసు ఆడిటోరియం, భక్తరామదాసు ప్లాజా, మల్టీలెవెల్ పార్కింగ్ కు ప్లాన్ రెడీ చేశారు. 4వ భాగంగా పట్టణ సుందరీకరణ, హోటళ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. స్వామివారి దేవాలయంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ దేవాలయానికి మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఏమేమి అంశాల గురించి గమనించాలో ఆ సలహా సూచనలు మన దేవాలయంలో ఉన్న టీం, అర్చకులు, స్థాపతి గారు, ఇంకా అందరూ స్టేక్ హోల్డర్స్ నుంచి సలహా తీసుకొని మన ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ గారితో డిజైన్ డిస్కషన్ జరుగుతుంది. సో దీని ద్వారా ఈ మన పవిత్రమైన అండ్ చాలా ప్రసిద్ధ ఉన్న ఈ దేవాలయానికి ఏ విధంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలో దాని గురించి చర్చ అవుతుంది. భద్రాచలం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ అమలుతో సిటీ అభివృద్ధి చెంది సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయంటున్నారు. ప్రత్యేక నిధులు కేటాయించి భద్రాచలం దేవస్థాన అభివృద్ధికి కంకణ బదులే పనిచేయాలని, దేవస్థాన అభివృద్ధి ద్వారా భద్రాచలం ప్రాంతానికి టూరిజం పెరిగింది. భద్రాచలం ప్రాంతంలో వచ్చి పోయే భక్తుల వల్ల ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారాలు మిగతా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన జీవనం సాగిస్తారు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తక్షణం భద్రాచలం అభివృద్ధికి అన్ని రకాల హంగులతో న్యాయం చేసి రామాలయ ప్రాంతాన్ని, రాముడిని అభివృద్ధి చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో కొంత ఆలస్యమైన అందరి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు. త్వరలోనే ఫైనల్ డిపిఆర్ ప్రభుత్వానికి ఇస్తామంటున్నారు అధికారులు. హైదరాబాద్ కోకాపేట భూములకు రెండో విడత వేలంపాటలో ఆల్ టైమ్ రికార్డు ధర పలికాయి. నియోపోలిస్ గోల్డెన్ మేల్అవుట్లో 16-17 ఫ్లాట్లకు వేలం ప్రక్రియ నిర్వహించింది హెచ్ఎండిఏ. వేలంపాటలో ఫ్లాట్ నెంబర్ 15లో ఎకరానికి 151.25 కోట్ల రికార్డు ధర పలికింది. 15వ ఫ్లాట్లో మొత్తం 4.3 ఎకరాలకు గాను హెచ్ఎండిఏకు 609.55 కోట్ల ఆదాయం వచ్చింది. అటు ఫ్లాట్ నెంబర్ 16లో ఎకరానికి 147.75 కోట్ల ధర పలికింది. ఫ్లాట్ నెంబర్ 16లో 5.3 ఎకరాలకు గాను హెచ్ఎండిఏకు 743 కోట్ల మేర ఆదాయం వచ్చింది. రెండో విడత వేలంపాటంలో మొత్తం 9.6 ఎకరాలకు గాను హెచ్ఎండిఏకు 1352 కోట్ల ఆదాయం లభించింది. రైట్, ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మనకి సదా అందిస్తారు. సదా, కోకాపేట భూముల రికార్డు స్థాయిలో అమ్ముడుపోతున్నాయి కదా, అప్డేట్స్ ఏంటి? కోకాపేట నియోపోలిస్ లో హెచ్ఎండిఏ భూములను వేలం వేస్తుంది. సో దానిలో భాగంగా ఈరోజు రెండో విడతలో భాగంగా 9.06 ఎకర్స్ ని ఈ వేలంలో వేశారు. సో దీనికి రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు కోకాపేటలో ఎప్పుడూ లేనంతగా 151.25 క్రోర్స్ కి, అంటే 150 కోట్ల 25 లక్షల రూపాయలకి ఒక ఎకరం అమ్ముడుపోయింది. సో ప్లాట్ నంబర్ 15 లో మొత్తం 4.03 ఎకర్స్ ఉండగా దీనికి గాను 610 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకి వచ్చాయి. అలాగే దీనికి ఆనుకొని ఉన్నటువంటి ప్లాట్ నంబర్ 16, సో దీనికి ఎకరానికి 147.75 క్రోర్స్ ఎకరానికి అమ్ముడుపోయింది. సో దీనిలో 5.03 ఎకర్స్ ఉండగా దీని ద్వారా హెచ్ఎండిఏకు 743 కోట్లు వచ్చాయి. సో మొత్తం ఓవరాల్ గా ఈ రోజు వేసినటువంటి వేలంలో 9.06 ఎకర్స్ గాను 1353 క్రోర్స్ హెచ్ఎండిఏకి వచ్చాయి. సో యాక్చువల్ గా ఇది సెకండ్ ఫేజ్. ఈసారి వేస్తున్నటువంటి ఈ సీజన్ లో వేస్తున్న వేలంలో ఇది సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ రోజు కూడా అప్పుడు ఎకరానికి, అంటే ఈ నెల 25న జరిగింది, ఎకరానికి 131.75 కోట్లు అప్పుడు ఎకరానికి పలికింది. సో మళ్ళీ ఈ రోజు సెకండ్ విడతలో భాగంగా ఈ రోజు లాస్ట్ టైం కంటే ఎక్కువగా భారీగా 151 కోట్లకు ఎకరం పోయిందంటే అక్కడ డిమాండ్ ఎంతగా ఉందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. సో యాక్చువల్ గా ఈ సీజన్ లో మొత్తం 46 ఎకరాలకు గాను హెచ్ఎండిఏ ఈ వేలం వేస్తుంది. సో దానిలో 29 ఎకరాలు
ఇక్కడ నియోపోలిస్ దగ్గర ఉంది. సో మిగతా 16 ఎకరాలు కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర మూసాపేట పరిధిలోకి వస్తుంది. సో అక్కడ అమ్ముతుంది. సో దీన్ని 4 ఫేజులుగా అమ్ముతున్నారు. సో ఆల్రెడీ 25th రోజు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఈ రోజు సెకండ్ ఫేజ్, December 3rd థర్డ్ ఫేజ్, అలాగే December 5th 4th ఫేజ్ లో మొత్తం 46 ఎకరాలు అమ్ముతుంది. సో హెచ్ఎండిఏ అధికారులు అనుకున్న దానికంటే ఎక్కువగా డిమాండ్ వస్తుంది. గతంలో మనం చూసాం కోకాపేటలో 2023లో గత ప్రభుత్వ హయాంలో అప్పుడు వేలం వేసినప్పుడు 100 కోట్లు పలికింది ఎకరం. సో అప్పుడే హైప్ ఇచ్చారు, బాగా చాలా ఎక్కువగా వెళ్ళింది. అసలు సిటీలో ఎక్కడ లేనంతగా ఇక్కడ ఎకరం ధరకు పలికిందంటూ చెప్పారు. కానీ దాన్ని తలదన్నుతూ ఈ రోజు నిర్వహించిన ఈ వేలంలో, అంటే లాస్ట్ టైం 25th రోజు వేసినప్పుడే 100 కోట్లు దాటి 131 కోట్లు వరించింది. సో ఈ రోజు 151 కోట్లు దాటిందంటే అక్కడ డిమాండ్ ఎంతగా ఉందో మనం ఈ వేలాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో యాక్చువల్ గా కోకాపేట్ నియోపోలిస్ అనేది ఐటీ సిటీకి దగ్గరగా ఉంటుంది. అంటే వెస్ట్ సిటీ అయినటువంటి హైటెక్ సిటీ కానీ, అటు మాదాపూర్ కానీ, గచ్చిబౌలి, సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐటీ ఎక్కువగా విస్తరిస్తుంది. అలాగే అది ఓఆర్ఆర్ కు ఆనుకొని ఉంటుంది. సో శంషాబాద్ కు కనెక్టివిటీ ఉంటుంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఓఆర్ఆర్ కి ఆనుకొని ఉంటుంది, వెస్ట్ సిటీకి దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి ఈ నియోపోలిస్ నుంచి వితిన్ 10 to 15 minutes లో గచ్చిబౌలి కానీ లేకపోతే హైటెక్ సిటీకి కనెక్టివిటీ ఉంటుంది ఓఆర్ఆర్ ద్వారా. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రీసెంట్ గా అక్కడ ఒక ట్రంపెట్ జంక్షన్ కూడా గవర్నమెంట్ ఓపెన్ చేసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది, మంచి రోడ్లు వేశారు. సో ఇవన్నీ కారణాలతోటి అక్కడ భూమికి డిమాండ్ భారీగా పెరిగింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అంటే నియోపోలిస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్కడ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్టులు వచ్చాయి. సో ఆ పక్కనే శాస్త్రం అనేది 63 floors పక్కనే ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వస్తుంది, హైయెస్ట్ ప్రాజెక్ట్స్, అట్లాంటి ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. సో డిమాండ్ కూడా అక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి ఈసారి 150 కోట్లకు పైగా ఎకరం ధరను పెట్టి అక్కడ కొనుక్కున్నారు. సో దీనిలో మొత్తం ఈ ప్లాట్ నంబర్ 16 వచ్చేసి గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ దక్కించుకుంది. ప్లాట్ నంబర్ 15 ని ఒక 4 వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు దీన్ని దక్కించుకున్నారు. సో మొత్తం ఈ రోజు నిర్వహించిన వేలంలో 1353 కోట్ల రూపాయలను హెచ్ఎండిఏ పొందింది. సో హెచ్ఎండిఏ అధికారులు కూడా ఇంతగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇటు నేషనల్ డెవలపర్ కంపెనీస్, ఇన్ఫ్రా కంపెనీస్ కూడా ఈ వేలంలో పార్టిసిపేట్ చేశాయి. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ అంటే December 3rd and 5th రోజు కూడా మళ్ళీ ఈ వేలం ఉంది. ఇదే కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఇప్పటి వరకు ప్లాట్ నంబర్ 15, 16, 17, 18 4 ప్లాట్లు అయిపోయాయి. సో December 3rd రోజు ప్లాట్ నంబర్ 19 and 20 దీనిలో మరొక 8 ఎకరాలు ఉంది. సో ఆ రోజు ఎంతకు పోతుందో చూడాలి. ఎందుకంటే 25th రోజు నిర్వహించిన ఈ వేలానికి మళ్ళీ ఈ రోజుకి 20 crores పెరిగింది ఒక్క ఎకరానికి. సో ఇప్పుడు మళ్ళీ December 3rd రోజు కూడా మళ్ళీ ఉంది కాబట్టి ఆ రోజు ఎంత పలుకుతుందో వెయిట్ చేయాలి. సో దాని అనంతరం లాస్ట్ చివరి ఫేజ్ వచ్చేసి December 5th హెచ్ఎండిఏకి సంబంధించిన ల్యాండ్ అది మూసాపేటలో ఉంది, కూకట్పల్లి వై జంక్షన్ వద్ద. అది కూడా మెయిన్ సిటీయే కాబట్టి అక్కడ కూడా భారీగా ఆదాయం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జ్యోతి, థ్యాంక్ యూ.